మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. యేసుక్రీస్తు సిలువలో పలికిన 6వ మాటను కూడా మనము చూసుకొని మన జీవితంలో ఇటువంటి పరిస్థితి కలిగి ఉన్నామా, ఇటువంటి జీవితం జీవిస్తూ ఉంటున్నామా, దేవునికి తృప్తి కలిగించే బిడ్డలముగా, దేవునికి మహిమ తెచ్చే బిడ్డలముగా ఉంటున్నామా లేదా అనేది మనము గ్రహించి ఏకనైనా ప్రభువును సంతోషపెట్టే బిడ్డలముగా మనందరము కూడా ఉండాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసుకున్నాం. ఇరవై 29-30 చూసుకున్నాం. చిలుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పాంజ్ చిలుకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటను మనము చూసినట్లయితే దేవుడు ఈ లోకమునకు ఎందు నిమిత్తము పంపబడి ఉన్నాడు, తండ్రి ఏ పన్నుల మీద ఈ లోకమునకు యేసును పంపించి ఉన్నాడో ఆ పనులన్నీ కూడా సమాప్తము చేసి ఉన్నాను, ఒక్కడు కూడా విడిచిపెట్టలేదు, ఏది కూడా విడిచిపెట్టలేదు అని చెప్పి ఉన్న ఆ పరిస్థితిని మనము సిలువలో పలికిన ఆ మాటలు మనము చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు మనము కొన్ని విషయాలు మనకు ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ సంఘంలో ఉంటున్న దైవజనులు కానీ కొన్ని పనులు అప్పగించినప్పుడు వాటిలో మన పరిస్థితులను బట్టి మనము కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం, కొన్ని చేయలేని పరిస్థితుల్లో ఉంటాం. వారు అడిగినప్పుడు అరే అదొకటి మర్చిపోయాను, అది కూడా చేస్తే బాగుండేది అని అనుకుంటూ ఉంటాం. ఇల్లు కట్టించుకునేవారు అరే ఇది అక్కడ పెట్టిస్తే బాగుండేది, ఇది ఇలా చేస్తే బాగుండేది అని కొన్నిసార్లు ప్రణాళిక లేకుండా చేసి ఉన్నప్పుడు వాటిని బట్టి వారు బాధపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు తండ్రి నీవు నాకు ఏ పని అయితే అప్పగించి ఉన్నావో సమస్తము కూడా సమాప్తము చేసి ఉన్నాను, ఏ ఒక్కటి కూడా మిగిల్చి ఉంచలేదు, ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాను అని సిలువలో తండ్రితో ఏ ఒక్క తడబాటు లేకుండా, ఏ ఒక్క డౌట్ లేకుండా సమాప్తము చేసి ఉన్నాను, ఏది మిగిల్చి ఉంచలేదు అని దేవునితో యేసుక్రీస్తు చెప్పుకున్న విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కొన్నిసార్లు మరి సంఘంలో ప్రార్థన కూడికలు జరిగినప్పుడు మరి దైవజనులు అందరికీ ఫోన్లు చేసి చెప్పు అని చెబుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు నా యొక్క బలహీనతను బట్టి
నేను మర్చిపోతూ ఉంటాను. కొంతమందికి చెప్పి కొంతమందికి చెప్పకుండా ఉన్నప్పుడు తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను అని చెప్పినప్పుడు కానీ, సంఘంలో నన్ను అడిగినప్పుడు కానీ చెప్పాను, వాళ్ళొక్కరిని మర్చిపోయాను, వాళ్ళకు కూడా చెప్పలేదు నేను అని కొన్నిసార్లు చెబుతూ ఉంటా. కానీ యేసు ప్రభు మాత్రము అది చేయలేదు తండ్రి, అది మర్చిపోయాను అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూడట్లేదు. సమస్తము సమాప్తమైనది, ఇంకేమి లేదు. నా ఆత్మను నీకు అప్పగించడం ఒకటే ఉన్నది, అది కూడా అప్పగిస్తున్నాను అని చెప్పిన మాటను కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే మనకు అప్పగించిన బాధ్యతను మనము నెరవేర్చగలుగుతూ ఉంటున్నామా? మన అప్పగించిన పనులను మనము నెరవేర్చగలుగుతూ ఉంటున్నామా? తల్లిదండ్రులు చెప్పినవి కానీ, సంఘస్థులు చెప్పినవి కానీ, సంఘంలో చేయవలసినవి కానీ, కుటుంబంలో చేయవలసినవి కానీ మనము చేయగలుగుతూ ఉంటున్నామా అనేది మనము జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాం. ఎందుకంటే చాలాసార్లు మనము కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటామని మనము చెప్పుకొని. అయితే ప్రభువుకు దేవుడు తండ్రి అప్పగించిన బాధ్యత ఏంటి అని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం ఒకసారి చదువుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ముందుగా మనం రోమపత్రికను చూసుకుందాం. లూకా కాదు, రోమపత్రికలో నుండి 10వ అధ్యాయము 4వ వచనమును మనము చూసుకున్నట్లయితే, యేసు ప్రభు ఎటువంటి బాధ్యతలను యేసు ప్రభు మీద పెట్టి ఉన్నారో, ఈ లోకమునకు తన ప్రియ కుమారుని ఎందు నిమిత్తము పంపవలసి వచ్చి ఉన్నదో అనేది మనము నేర్చుకుందాం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రములో మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం, పాప పరిహారార్థ బలులు ఉండేవి. చిన్న పాపం చేస్తే యొక్క పావురపు పిల్లను, గువ్వలను, లేక దహన బలిగా ఏడాది గొర్రె పిల్లలను, ఇటువంటివన్నీ జరుగుతూ ఉండేవి.
అందుకే ఇక్కడ ప్రభు చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభు గురించి చెబుతూ ఉంటున్నారు. ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడంట. కాబట్టి మనము ఆ యొక్క మనకు అప్పగించిన బాధ్యతను కూడా నెరవేర్చే బిడ్డలముగా మనం ఉండాలి. ప్రభు ఈ లోకమునకు వచ్చి దేనిని విడిచిపెట్టలేదు. అందుకే శాస్త్రులతో పరిచయులతో అంటూ ఉంటాడు దేవుడు, యేసుక్రీస్తు వారు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి వచ్చాను అనుకుంటున్నాడేమో, నెరవేర్చడానికే కానీ కొట్టివేయటానికి నేను రాలేదు అని వారితో చెప్పిన సందర్భాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనము చూసినట్లయితే లూకాసు వార్తలో జక్కయ్య ఎటువంటి పరిస్థితిలో ఉండేవాడో మనందరికీ తెలుసు. వేదనకరంగా ఉండేవాడు. ఆయనను తర్వాత యేసయ్య గురించి విని యేసయ్యను చూడాలని ఆశపడి యేసును చూడాలని ఆశపడినప్పుడు ఆ యొక్క యేసయ్యను చూడాలని జక్కయ్య ఆసక్తి కలిగి ఉన్నాడని అక్కడ జక్కయ్యను కాపాడే బాధ్యత ఉన్నదని, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచాలని, ఆ యొక్క ఆత్మను రక్షించే బాధ్యత ఉన్నదని ఎరుకో పట్టణానికి వచ్చి అక్కడ ఉంటున్న జక్కయ్యను రక్షించి అతని కుటుంబానికి రక్షణ దేవుడు ఇచ్చి అక్కడ పనిని సమాప్తము చేసిన విధానాన్ని కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా లూకాసు వార్తల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా దయ్యాలు పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను సమాధుల్లో వాసము చేస్తుంటున్నాడని, సాతాను కట్లలో అతడు బంధింపబడి ఉన్నాడని యేసు గుర్తెరిగిన వాడై ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సరస్సు తీరమునకు వెళ్ళి అక్కడ బంధకములో ఉంటున్న ఆ యొక్క శాన వ్యక్తిని దర్శించి అతనిలో ఉంటున్న దురాత్మలను వెళ్ళగొట్టి అతనికి విడుదల విమోచన కలిగించి అక్కడ ఉంటున్న బంధకాల నుండి విడుదలనిచ్చి అక్కడ ఉంటున్న పనిని కూడా సమాప్తము చేసి ఉన్నాడని మనము తెలుసుకోవాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. అయితే దేవుడు శిలువలో మరణించిన తరువాత ఆ యొక్క తెర రెండుగా చినికి ఉన్నది అన్న మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఆ తెర చినగటానికి రెండుగా చీలడానికి కారణం ఏంటని మనము చూసినట్లయితే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో కొంతమంది మాత్రమే ప్రవేశించాలి, కొంతమందికి ప్రవేశం లేదు అన్న ఆ యొక్క అడ్డుగోడను తొలగించి అక్కడ ఉంటున్న పనిని కూడా నెరవేర్చి ప్రతి ఒక్కరూ పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మార్గాన్ని ఏర్పరిచి అక్కడ ఉంటున్న పరిస్థితుల నుండి కూడా దేవుడు విడిపించి సమాప్తము చేసిన విధానాన్ని కూడా మనము తెలుసుకోవలసిన బాధ్యులమై ఉంటున్నామని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా గొర్రెల కాపరులు
ఆనాటి దినాల్లో మనము చూసినట్లయితే చెప్పుకొని ఉన్నాం, పాప పరిహారార్థ బలులు ఉండేవని. ఆ బలులు కూడా ఇష్టమైన వాటిని తీసుకుని వెళ్ళి బలర్పిస్తే పాప విమోచన రాదు. ఆ యొక్క పాపము నుండి విడుదల రావాలంటే, విమోచన రావాలంటే దానికి తగిన పరిశుద్ధత, నిష్కలంకము ఆ యొక్క పావురానికి కానీ లేక ఆ యొక్క గొర్రెకు కానీ ఆ యొక్క గువ్వకు కానీ పాపాన్ని పరిహరింపగల యోగ్యత, నిష్కలంకము కలిగి ఉంటున్నదా లేదా అనేది నియమాలు ఉండేవి. అయితే అటువంటి పరిస్థితుల్లో గొర్రెల కాపరులు నిద్ర త్యాగం చేసి రాత్రంతా మేల్కొని ప్రయాసపడి గొర్రెలను కాసేవారు. ఎందుకంటే ఆ యొక్క గొర్రెలు ఎప్పుడు ఈడుతూ ఉంటాయో తెలియదు కాబట్టి పాప పరిహారార్థ బలికి పనికి రాకుండా ఆ యొక్క శిశువు కింద పడి, పిల్ల కింద పడి మచ్చడాగు కలిగితే అది పాప పరిహారార్థ బలిగా పనికిరాదు కనుక అటువంటి గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటూ వేచి ఉండేవాడు. వారి యొక్క భారాన్ని కూడా తొలగించి ఉన్నాడు. మీరు రాత్రంతా మేల్కొని ఉండవలసిన అవసరం లేదు. మీ పాప పరిహారార్థ బలిగా నేనే వచ్చాను, గొర్రెపిల్లగా నేనే బలిగా మీ పాపాల కొరకు అర్పింపబడబోతూ ఉంటున్నాను. కాబట్టి మీరు రాత్రంతా మేలుకొని ఉండవలసిన అవసరం లేదని వారి యొక్క భారాన్ని తీసివేసి అక్కడ ఆ పనిని సమాప్తము చేసిన విధానాన్ని కూడా మనము నేర్చుకోవాలి. అలాగే పాప బానిసత్వం నుండి లేక సాతాను సంఖ్యల నుండి మనందరికీ విడుదల కలిగించాడు. ప్రతి పాపమును తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి శుభ్రపరిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు సమాప్తం చేసిన విధంగా మనం చేస్తున్నాము. దేవుడిచ్చిన దానిని మనము నెరవేర్చగలుగుతూ ఉంటున్నాము. సంసోను తనకిచ్చిన బాధ్యతను దుర్వినియోగం చేసుకొని నెరవేర్చలేకపోయాను. చివరికి నెరవేర్చినను దుర్వినియోగం చేసుకున్నాడు. ఆ విధంగా మనము దుర్వినియోగము చేసుకుంటున్నాము. ఒకసారి గ్రహించి మనలను మనము సరిచేసుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ ఈ మాటను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.